తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బిక్కవోలు గ్రామంలోని శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు తాండూపతాండాలుగా తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. అనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, శ్రీమతి శ్రీ మహాలక్ష్మి దంపతులు స్వామివారిని దర్శనం చేసుకొని ఈరోజు భక్తులు అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు పల్లి వాసు చౌదరి, త్రిమూర్తులు, ఎన్డీఏ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. షోడశోపచార పూజా కరిష్యోమి గణనాన్వా ధ్యాయామి ధ్యానం సమర్పయామి అవాహయామి అవాహనం సమర్పయామి సిద్ధాసనం సమర్పయామి నాభగౌరవం నాభ్యం సమర్పయామి హస్తయోగం అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆత్మన్ సమర్పయామి సిద్ధాయ నమః ఏకదంతాయ నమః కపిలాయ నమః దశకర్ణికాయ నమః సుమోహనాయ నమః వెంకటాయ నమః విఘ్నరాజాయ నమః లోకేష్ తీరిని పంపిస్తాను శాసనసభ్యులు నామినేడు రామకృష్ణారెడ్డి గారు, మహాలక్ష్మి దంపతులు ఫోన్ చేసిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి స్వామివారి వద్ద అమరావతి కార్యక్రమం జరిపిస్తున్నారు. అనపర్తి ఎమ్మెల్యే గారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు, మహాలక్ష్మి దంపతులు వారి సహకారంతో రోజుగా అమరావతి కార్యక్రమం జరుగుతుంది. వారిని వారి కుటుంబాన్ని కూడా శ్రీ లక్ష్మీ గణపతి అలగల కాపాడు ఏర్పరుస్తున్నాం. అమరావతి ప్రారంభించారు. అమరావతి ప్రారంభమైంది. మా శ్రీకాకుళం శాసనసభ్యులు గౌరవనీయులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు, మహాలక్ష్మి దంపతులు చేతుల మీదుగా అమరావతి ప్రారంభమైంది. కావున ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకున్న భక్తులను కూడా అన్నప్రసాదం గురించి చేస్తున్నాం. దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా స్వామివారి అన్నదానం పూర్తి చేసేయాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. దర్శనం చేసిన ప్రతి భక్తులు కూడా స్వామివారి అన్నదానం స్వీకరించాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఈ రోజు నిమజ్జనం సందర్భంగా గ్రామస్తులకు మరియు దూర ప్రాంతాలకు వచ్చిన భక్తులకు మరియు మన గ్రామస్తులందరికీ కూడా బ్రహ్మాండమైన అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కావున ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి ఆ లక్ష్మీ గణపతి స్వామి అన్నప్రసాదం స్వీకరించి ఏర్పాటు చేస్తున్నాం. ఈ రోజు అన్నదానం చేస్తున్న దాతలు అనపర్తి శాసనసభ్యులు గౌరవనీయులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు, శ్రీమతి మహాలక్ష్మి దంపతులు వారిని, వారి కుటుంబాన్ని, వారి వ్యాపారాన్ని శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ఎలా కాపాడాలని కోరి ప్రార్థిస్తున్నాం. ఏదైతే గణేష్ చతుర్థి సందర్భంగా లక్ష్మీ గణపతి ఆలయంలో 9 రోజులుగా అత్యద్భుతంగా గణేష్ నవరాత్రి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఉత్సవ కమిటీ, అదేవిధంగా గ్రామంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి నాయకులందరూ సహకారంతో, భక్తుల సహకారంతో, అదేవిధంగా ప్రతిపక్షం యొక్క కార్యకర్తల సహకారంతో, గ్రామస్తుల సహకారంతో అత్యద్భుతంగా 9 రోజులు ఈ కార్యక్రమాన్ని, గణేష్ చతుర్థి కార్యక్రమాలు, నవరాత్రి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఇవాళ లక్ష్మీ గణపతి ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలనే ఆలోచనతో కూడా ముందుకెళ్తూ ఉంటే గ్రామంలో రాజకీయాలకు సంబంధం లేకుండా అన్ని రాజకీయ పార్టీల నాయకులు గ్రామంతో కలిసి ముందుకు వచ్చి వాళ్ళ ఆలయాన్ని అభివృద్ధి చేయాలి, నిర్మాణం చేయాలి ఆలోచనతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. గ్రామస్తుల నుంచి, భక్తుల నుంచి కూడా అపూర్వమైన స్పందన లభిస్తోంది. తొందరలోనే ఈ కార్యక్రమాన్ని కూడా నిర్మాణం పూర్తి చేసి ఆ లక్ష్మీ గణపతి ప్రతిష్టని
దశ దిశలా వ్యాపింపజేసేలాగా స్వామి అనుగ్రహం ప్రసాదించాలని కోరుకుంటున్నాను.